ఆంధ్ర అండి. ఆంధ్రాలో ఎక్కడ ఎలా ఉందండి జగన్ పరిపాలన? బాలేదు మేడం. ఎందుకు బాలేదండి? బాగుంటే మేము ఇక్కడికి ఎందుకు వస్తామండి? నాది ఆంధ్ర. మరి బాగా అక్కడ బాగుంటే ఇక్కడికి ఎందుకు వస్తాను? మరి బతుకు తెరువు కోసం వచ్చాను ఇక్కడికి మరి నేను. అక్కడ బతుకు తెరువు అక్కడ ఉద్యోగాలొస్తే అక్కడ బాగుంటే మరి నేను ఇక్కడికి ఎందుకు వచ్చామండి మేడం? అక్కడ బతుకు తెరువు లేదు కాబట్టి అక్కడ ఏ ఉద్యోగాలు లేవు కాబట్టి ఇక్కడికొచ్చాను. ఓకే. సీట్లు మార్చాడు కదా జగన్ ఈసారి. దాని మీద మీ ఒపీనియన్? అంటే సీట్లు మార్చాడని మనందరికీ తెలుసు మేడం. మార్చారని తెలియకుండా కూడా ఏదో మైకులు దొరికితే ఇష్టం వచ్చినట్టు ఎగిరేస్తున్నారు. మనం ముఖ్యంగా చూసుకుంటే నగిరి ఎమ్మెల్యే గారున్నారు. ఆర్‌కే రోజా గారున్నారు. ఆవిడ జనాల్లో తిరిగేసేసి ఏదో 4 కెమెరాలు పెట్టుకొని, 2 మైకులు పెట్టేసేసుకొని జనాల్లో తిరిగితే అయిపోదు మేడం. 2, 3 వీధుల్లో తిరిగితే అయిపోదు. రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది తెలుసుకోవాలి. ఇవాళ ఆవిడ చూసుకుంటే ఆవిడ నియోజకవర్గంలోనే సరిగ్గా కొన్ని ఏరియాల్లో సరిగ్గా లేదు. ఇప్పుడు ఆమె రాష్ట్రం గురించి మాట్లాడడానికి ఎలా అర్హురాలో మరి నాకైతే అర్థం కావట్లేదు. 2024లో అయితే మాత్రం జగన్ అయితే ప్రభుత్వం అయితే మారిద్ది మేడం. ఏ ప్రభుత్వం వస్తదంటారు? పక్కా టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వమే వచ్చింది మేడం. జనసేన టీడీపీలో ఒకవేళ పొత్తులో వస్తుంది కదా! సో, అవును. సీఎం చైర్ ఎవరు ఎక్కుతారు? సీఎం చైర్‌లో ఎవరున్నా ఓకే మాకు. ఇటువైపు మీరెవరు? ఇటువైపు చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్న వ్యక్తి వచ్చినా ఓకే. లేకపోతే ఇవాళ యువరక్తం మా పవన్ కళ్యాణ్ గారు వచ్చినా ఓకే. ఓకే. ఒకవేళ పవన్ కళ్యాణ్ సీఎం అయితే జగన్ పొజిషన్ ఏంటి? జగన్ పొజిషన్ ఎవరు సీఎం అయినా గానీ జగన్ గారు జైలుకే మేడం. బాబుకొచ్చింది బెయిలు, జగన్ ఎళ్తాడు జైలు నెక్స్ట్.